ఆవేశం రైట్ నౌ మీకు మలయాళం లాంగ్వేజ్లో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ మీకు అమెజాన్ ప్రైమ్లో మీకు స్ట్రీమింగ్ అవుతుంది. అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్. వెయిట్ ఒక్క నిమిషం. ఫర్ ది ఫస్ట్ టైం ఎటువంటి అదర్ లాంగ్వేజ్ రిలీజ్ చేయకుండా, అంటే తెలుగు, హిందీ ఈ లాంగ్వేజ్ రిలీజ్ చేయకుండా ఒరిజినల్ అంతే ఉంచో చాలా మంచి పని చేసాం అనిపించింది. ఎందుకంటే మూవీ స్టార్ట్ చేసే ముందు అబ్బా నేను కూడా తిట్టుకున్నా, మా లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేయొచ్చు కదరా బాబు అని చెప్పేసి. కానీ సినిమా చుట్టూ అయిపోయిన తర్వాత లేదు, మంచి పని చేసాం. ఎందుకంటే ఫాఫాని మ్యాచ్ చేయడం ఎవడి వల్ల కాదు, ఇంకా అంటే డబ్బింగ్ చెప్పడంలో అనమాట అసాధ్యం. కాబట్టి ఒరిజినల్ దాట్ ఈస్ పర్ఫెక్ట్ అని చెప్తాను. ఇంకా ప్లాట్ విషయానికి వచ్చేస్తే ముగ్గురు అబ్బాయిలు ఉంటారు, కాలేజ్లో అయితే జాయిన్ అవుతారు అనమాట. సీనియర్స్తో అయితే గొడవ అవుతుంది. వాళ్ళు అవుట్ ఆఫ్ టౌన్లో ఉన్నారు కాబట్టి మనకు ఒక లోకల్ సపోర్ట్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటారు అనమాట. మరి ఇంకా మన రంగా వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది, స్టోరీ అనేది ఎన్ని మలుపులు తిరిగి ఇంకెక్కడ అయిందో ఇది మీరు మూవీలు చూస్తారనమాట. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందని విషయానికి వచ్చేస్తే భలే క్రేజీగా ఉందబ్బా, ఈ ఫీలింగ్ అయితే వచ్చింది. అట్ ది సేమ్ టైం విత్ హైపర్ ఎనర్జెటిక్ క్యారెక్టర్స్ అని చెప్తాను. ఇలాంటి మూవీస్ అన్న మనం థియేటర్లో చూస్తే నాకు మంచి వైబ్ అయితే వస్తుంది అనమాట. కానీ మనకి రిలీజ్ చేయలేదు కాబట్టి మన దరిద్రం అని చెప్పుకోవచ్చు. అండ్ మీకు కూడా ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ లాగా అయితే ఉండేది అనమాట మూవీ అనేది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ ఇలా ఒక హైపర్ యాక్టివ్ గా ఉండే క్యారెక్టర్స్ తో ఉన్న మూవీ అనేది అసలు రాలేదు. అండ్ మూవీ విషయానికి వచ్చేస్తే బిగినింగ్ మనకి ఫ్యూ మినిట్స్ మనకి సీనియర్స్ కి జూనియర్స్ కి మధ్యన మనకి కాన్ఫ్లిక్ట్ అయితే మనకి క్రియేట్ చేస్తారు అనమాట. కొంచెం డోసేజ్ కూడా కొంచెం అంతే హై లెవెల్ అయితే ఉంటుంది. అండ్ లేటర్ మీరు మన రంగా ఎంట్రీ కోసం అయితే కొద్దిగా వెయిట్ చేయాలి. ఇంకా రంగా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఇంకా త్రూ అవుట్ ద మూవీ తన హైపర్ యాక్టివ్నెస్, తన ఎనర్జిక్ పర్ఫార్మెన్స్, అసలు తన స్వాగ్ అసలు మామూలు కూడా కాదు. లిటరల్లీ ఆ వన్ మ్యాన్ షో మ్యాన్ ఫాఫా అయితే. అట్ ది సేమ్ టైం మీకు ఆ కపుల్ ఆఫ్ మినిట్స్కి ఒక్కొక్కసారి మీకు స్పార్క్ లాగా మీకు చిన్న చిన్న మూమెంట్ అయితే మీకు తగులుతూ ఉండేది అనమాట. స్పార్క్స్ అంటే మళ్ళీ ఒక పెద్ద గొడవల లాంటి ఒక పెద్ద ఈవెంట్ జరిగిద్దేమో అనుకుంటారు, అలా కాదు. వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఆ యూనిక్ క్యారెక్టరైజేషన్స్ లో మనకి ఒక మూమెంట్ లాగా మనకి తగులుతూ ఉంటాయి అనమాట. సో అవి ఇబ్బంది అనిపించినాయి. లేదంటే మనకి ది ఫస్ట్ హాఫ్ ఎండింగ్ అసలు కాలేజ్ లో ఫైట్ బ్లాక్, అట్ ది సేమ్ టైం ప్రీ క్లైమాక్స్ అండ్ ది క్లైమాక్స్ లో ఫాఫా అయితే విశ్వరూపం చూస్తారు అనమాట. నాకు ఇంకో విషయం చాలా బాగా నచ్చింది ఏంటంటే మన రంగాది క్యారెక్టరైజేషన్. జనరల్ గా మనకి ఇలాంటి స్టోరీస్ ని మనం పిక్ చేసుకున్నప్పుడు తనకి ఫుల్ ఆన్ ఇచ్చాం అనుకోండి, అంటే ఇంకా అన్ని తనే చేయగలడు అనేటట్టుగా మనకి క్యారెక్టర్ ని డిజైన్ చేసుకుంటే చూసినప్పుడు మనకి పెద్దగా కిక్ అయితే ఏమీ రాదనమాట. కానీ దీంట్లో మనకు ఒక చిన్నపాటి డిఫెక్ట్ అనేది పెట్టి తన చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ కూడా కొంచెం అంతే హైపర్ యాక్టివ్గా ఉండటం, వాళ్ళ ఆ పనులన్నీ చేయటం, సో ఇలా మనకి ఫన్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. అది చాలా మంచిగా వర్కౌట్ అయింది. అండ్ ఇంకో విషయం బాగా నచ్చింది ఏంటంటే మనకి స్టోరీ పరంగా మనకి ఆ జూనియర్స్కి సీనియర్స్కి ఇదే గొడవ పట్టుకొని సాగదీస్తారేమో అనుకున్నాను. కానీ మనకి స్టోరీని మనకి టర్న్ చేసి స్టడీస్ మీద ఫోకస్ చేస్తారు, కొంచెం సీరియస్ మోడ్లో వెళ్తూ ఉంటారు. వాళ్ళు తెచ్చిపెట్టుకుంది వాళ్ళకి ప్రాబ్లమాటిక్గా మారటం. బట్ డిసప్పాయింట్మెంట్ ఏమైనా ఉంది అంటే మధ్యలో లిటిల్ బెట్ ఆఫ్ కొంచెం అలా బోర్ కొట్టింది. అది మనం పర్లేదు, తర్వాత మనకి ఇంకా మంచి మంచి మూమెంట్స్ వస్తే అది కవర్ చేస్తుందండి. కానీ మనకి ఫ్లాష్ బ్యాక్ అండ్ ఆల్సో ది మదర్ ఎపిసోడ్ అనేది ఇంకొంచెం ఎక్కువగా మనకి ఎస్టాబ్లిష్ చేస్తుంటే చాలా బాగుండేది కదా అనిపించింది. ఇన్ఫాక్ట్ మన ఫాఫా గారు కూడా మనకి రీసెంట్ ఇంటర్వ్యూలో మెన్షన్ చేశారనమాట, ఆ ఆవేశం ప్రీక్వెల్ కూడా తీయచ్చు. ఎందుకంటే మేము ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న క్యారెక్టర్ని, ఆ యంగర్ వర్షన్ ని మేము ఎక్కువగా మీకు ఎస్టాబ్లిష్ చేయలేదు కదా, సో అదైతే ప్రీక్వెల్ కూడా తీయచ్చు అని చెప్పారు అనమాట. బట్ ఎనీవే సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చిద్దా అదనేది సెకండరీ థింగ్. బట్ ఉన్న దాంట్లో మనకి ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయాలి, అది కొంచెం డిసప్పాయింట్మెంట్ లాగా అనిపించింది. అండ్ this song goes for the absolutely half silver and half gold man. And coming to the performances, మన ఫాఫా గారు అయితే చేత కొట్టేశారబ్బా, చాలా బాగా నచ్చింది. అండ్ రెండోది మన అన్ఎక్స్పెక్టెడ్, ఇది తాత ఉంటాడు, నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే మన సజిన్ గారు కూడా, అంటే అంబన్ క్యారెక్టర్. అండ్ కమింగ్ టు ది మ్యూజిక్, సాంగ్ లో అయితే పార్టీ సాంగ్ ఇది చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఫ్రెష్ గా అయితే ఉంది, బాగుంది అనిపించింది. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ బాగానే మెయింటైన్ చేశారు. ఇట్స్ గుడ్ మ్యాన్. సో అది విషయం అయితే దాట్స్ రివ్యూ ఆన్ ఆవేశం. అండ్ యప్, దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఐ ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the next one.